I am not a Malala Yousafzai because I am free and I'm safe in my country, India, in my homeland Kashmir, which is part of India. యానా మీర్ అనబడే ఒక కాశ్మీరీ యాక్టివిస్ట్, కాశ్మీరీ వ్లాగర్, కాశ్మీరీ యువతేజం నిన్న యూకే పార్లమెంట్ బిల్డింగ్ లో ఇచ్చిన స్పీచ్ ఇంటర్నేషనల్ గా వైరల్ అవుతోందండి. యానా మీర్ ను మనం చాలా వీడియోస్ లో చూస్తూ ఉంటాం. భారత్ యొక్క కాశ్మీర్ అనేది పీఓకే కంటే చాలా బాగా డెవలప్ అవుతోంది అన్నట్లు సోషల్ మీడియాలో యానా మీర్ మాట్లాడుతూ ఉంటారు. చాలా గర్వంగా నేను భారతీయురాలిని అని, కాశ్మీర్ భారత్ యొక్క అభిన్న భాగమని యానా మీర్ అంటూ ఉంటారు. हमारे मुसलमान भाई बहन पीओके में हैं, वो किस कदर महंगाई के नीचे दबे हुए हैं और उनकी ये जो तकलीफ है वो हमसे देखी नहीं जाती. तो हम थोड़ा सा कंपैरिजन करेंगे कि क्या भारत के कश्मीर में भी क्या ऐसे ही हालात हैं. పీఓకే యొక్క ప్రజల బ్రతుకుల కంటే ఇండియన్ కాశ్మీరీ ప్రజల బ్రతుకులు హాయిగా ఉన్నాయి అని యానా మీర్ తన యొక్క యూట్యూబ్ వీడియోస్ లో చెబుతూ ఉంటారు. నిన్న యూకే పార్లమెంట్ లో యానా మీర్ ఇచ్చిన 2 minute స్పీచ్ చరిత్ర గుర్తు పెట్టుకునే విధంగా ఉంది. ఇప్పటి వరకు తెల్ల దేశాల్లో, తెల్ల మీడియాలో కాశ్మీర్ మీద ఉన్న ఒపీనియన్ ను మార్చే ప్రసంగం ఇది. ప్రకాష్ రాజ్ లాంటి వారు ఈమెను చూసి నేర్చుకోవాలి. మొన్న ప్రకాష్ రాజ్ ఏమన్నారు? కాశ్మీర్ నుండి ఇండియన్ ఆర్మీ వెళ్ళిపోవాలి, కాశ్మీర్ ను ఫ్రీ చేయాలి, అలాగే పాలస్తీన్ నుండి ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలి, గివ్ దెమ్ దేర్ ల్యాండ్ అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడారు. If something happens in Palestine, what is happening in Palestine is justice. What we need is justice. You can't take sides. There is no point in taking sides. You just give them their land. That's it. Just give them their land. Their dignity. How they will survive is none of your business. Where are we? We want to be big brothers. We want to be big brothers to Kashmir. We want to be big brothers to Kashmir. Not done. We are always judgmental. ప్రకాష్ రాజ్ కు ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ గురించిన ఏబిసిడి అయినా తెలుసా? సినిమాలో స్క్రిప్ట్ చూసి డైలాగ్స్ చెప్పినట్లు ఈయన మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ 3 గంటల మూవీ కాదు, 1400 ఏళ్ల చరిత్ర. ఇస్లాం, క్రిస్టియానిటీ వచ్చింది యూదుల నుండి అన్న విషయం ఎవరైనా ప్రకాష్ రాజ్ కు వివరించాలి. ఇజ్రాయెల్ గురించి బైబుల్లో ఉంది, ఖురాన్ లో కూడా ఉంది. ప్రకాష్ రాజ్ పాలస్తీన్, కాశ్మీర్ ఇష్యూస్ ను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ గొడవలు అనుకున్నట్లున్నారు. చాలా సింపుల్ గా గివ్ దెమ్ దేర్ ల్యాండ్ అన్నట్లు, ఇట్స్ బేసిక్ అన్నట్లు రచ్చబండలో ఆస్తి తగాదాల ఇష్యూను సాల్వ్ చేసే వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు. కాశ్మీర్ అనేది భారత్ యొక్క అభిన్న భాగం. తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు భారత్కు ఎంత ఇంపార్టెంటో కాశ్మీర్ కూడా అంతే ఇంపార్టెంట్. కాశ్మీర్ యొక్క జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఏంటి, కాశ్మీర్ యొక్క జియో స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏంటి అనేవి తెలుసుకుని మాట్లాడాలి. కాశ్మీర్ కోసం ఇప్పటి వరకు 40,000 మంది భారతీయ సైనికులు వీరగతి పొందారు. కాశ్మీర్ కోసం 4 యుద్ధాలు జరిగాయి, లక్షల్లో సైనికులు గాయపడ్డారు. ఇంత పెద్ద ఇష్యూ ప్రకాష్ రాజ్ గారు చాలా సింపుల్ గా, క్యాజువల్ గా మీడియా ముందు మైక్ లో ఫ్రీ కాశ్మీర్ అన్నట్లు చెప్పేశారు. ప్రకాష్ వంటి వారు 29 ఏళ్ల యానా మీర్ను చూసి ఇక్కడైనా నేర్చుకోవాలి. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. యానా మీర్ విదేశీ గడ్డలో యూకే పార్లమెంట్ బిల్డింగ్లో కూర్చొని యూకే ఎంపీల ముందు కూర్చొని ఇలా అన్నారు, ఐఎమ్ నాట్ మలాలా యూసఫ్జాయ్ అన్నారు. ఈ మలాలా యూసఫ్జాయ్ ఎవరు అనేది తర్వాత చెప్తా. యానా మీర్ స్పీచ్ దగ్గరకు తిరిగి వస్తే, నేను నా దేశంలో, అదే కాశ్మీర్లో స్వేచ్ఛగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను. కాశ్మీర్ అనేది భారత్ యొక్క భూభాగం, అభిన్న భాగం. నాకు నా దేశం నుండి పారిపోయి యూకేలో ఆశ్రయం తీసుకునే లేదా రెఫ్యూజీ తీసుకునే దుస్థితి పట్టలేదు అన్నారు. నేను మలాలా యూసఫ్జాయ్ను అపోజ్ చేస్తున్నాను, ఎందుకంటే మలాలా ఎప్పుడూ భారత కాశ్మీర్ పైన పడి ఏడుస్తూ ఉంటుంది అన్నారు. కాశ్మీర్లో శాంతి భద్రతలకు, అదే హ్యూమన్ రైట్స్కు భంగం వాటిల్లుతోంది, కాశ్మీర్ ప్రజలు అణిచివేయబడుతున్నారు అని ఎప్పుడూ మలాలా భారత ఆర్మీ పైన పడి ఏడుస్తూ ఉంటుంది. మలాలా మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మలాలా మరియు మలాలా లాగా సోషల్ మీడియాలో ఉన్న టూల్ కిట్ గ్యాంగ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కాశ్మీర్ అభివృద్ధి చెందుతోంది, మీ సానుభూతి మాకు అవసరం లేదు అని యానా మీర్ అన్నారు. బ్రిమింగం వంటి నగరాల్లో విశాలమైన ఏసీ గదుల్లో కూర్చొని కాశ్మీర్ గురించి వామిట్ చేయొద్దు, కాశ్మీర్కు వచ్చి మా స్థితిని తెలుసుకోండి. ఉగ్రవాదం, రాడికలైజేషన్ కారణంగా ఎంతోమంది కాశ్మీరీ తల్లులు తమ బిడ్డల్ని ఇప్పటి వరకు కోల్పోయారు. మా మీద పడి మీ రాజకీయం చేయొద్దు, కాశ్మీర్ను శాంతితో, స్వేచ్ఛతో బ్రతకనివ్వండి అని 2 minute స్పీచ్ ఇవ్వడంతో అక్కడ కూర్చున్న వారందరూ చప్పట్లు కొట్టారు. హాల్ మొత్తం దద్దరిల్లింది. ఈమె యూకే పార్లమెంట్ బిల్డింగ్ లో సంకల్ప్ దివస్ అనే ఈవెంట్ సందర్భంగా ఈ స్పీచ్ ను ఇవ్వడం జరిగింది. ఈ 2 minute స్పీచ్ ఇంటర్నెట్ లో వైరల్ అవడంతో యానా మీర్ ను చంపేస్తాము అని ఈమెకు డెత్ థ్రెట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కొంతమంది ఏమంటున్నారు అంటే, ఈవిడ ముస్లిం కాదు, ఈమె పేరు యానా మీర్ కాదు, యానా మిర్చందాని అంటున్నారు. ఇప్పుడు యానా మీర్ టార్గెట్ చేసిన మలాలా యూసఫ్జాయ్ గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మలాలా స్వాట్ అనబడే ప్రదేశంలో పుట్టింది. స్వాట్ అనేది
పాకిస్తాన్ దేశం యొక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఉంటుంది. మలాలా పాకిస్తాన్ యొక్క పెద్ద ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్ అయిన జియావుద్దీన్ యూసఫ్జాయ్ కూతురు. ఆ సమయంలో అంటే 2009లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం తాలిబాన్ కంట్రోల్లో ఉండేది. ఇక్కడ పాస్టూన్స్ ఎక్కువగా ఉంటారు. తాలిబాన్లో కూడా ఎక్కువ శాతం పాస్టూన్స్ కమ్యూనిటీ ఉంటుంది. పాస్టూన్స్ అంటే ముస్లిమ్స్లో ఒక సమూహం అన్నమాట. తాలిబాన్లు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే రాష్ట్రం మొత్తం మా భూభాగమే అంటారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఇది మా దేశానికి చెందిన భూమి అంటుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కోసం ఇప్పటికీ పాకిస్తాన్కు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కు మధ్య యుద్ధాలు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో 2008-2009లో ఖైబర్ ప్రావిన్స్లో తాలిబాన్ రాజ్యం ఉండేది. కోయిన్సిడెన్స్ ఏంటి అంటే ఇప్పుడు అంటే ప్రెజెంట్ డేలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా టీటీపీ కంట్రోల్లో ఉంది. తాలిబాన్ రాజ్యంలో షరియా ఉండేది కాబట్టి అమ్మాయిలకు స్వేచ్ఛ ఉండేది కాదు. బుర్కా వేసుకోవాలి, చదువుకోకూడదు, ఇలాగే ఉండాలి, అలాగే నడవాలి అని తాలిబానీలు రూల్స్ పెట్టేవారు. 2009లో మలాలాకు 11 ఏళ్ళు ఉన్నప్పుడు ఈమె బీబీసీ ఉర్దూకు తాలిబాన్ రాజ్యంలో తన జీవన విధానం ఎలా ఉండేదో వివరిస్తూ గుల్ మకాయ్ అనే ఒక బ్లాగ్ రాసింది. తర్వాత ఈ బ్లాగ్కు ఇన్స్పైర్ అయిన జర్నలిస్ట్ అదామ్ బి ఎల్లిక్ అనే వ్యక్తి ఈమె జీవితాన్ని ఒక డాక్యుమెంటరీ మూవీ లాగా తీశాడు. ఇక్కడ తెల్లోడు ఈమె పైన ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఈమె పైన ఎందుకు వీడియో తీశాడు అంటే ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా, యూకే, నాటో సమూహం కలిసి తాలిబాన్తో యుద్ధం చేస్తున్నారు కాబట్టి తాలిబాన్ను చెడ్డగా చూపిస్తే అమెరికా పెద్దలు మెచ్చుకుంటారు కాబట్టే డాక్యుమెంటరీ తీశారు. బ్యాక్ ఎజెండా లేకుండా వెస్టర్న్ దేశాలు ఏ పని చేయవండి. అండ్ బీబీసీ ఎవరిది? యూకే దేశానికి చెందిన పత్రిక అది. యూకే అంటే నాటోలో ఒక భాగం. మీరు ఒకసారి పాస్ట్కు వెళ్ళండి. 2003 నుండి 2019 మధ్యకాలంలో తాలిబాన్ గురించి ఎన్నో డాక్యుమెంటరీ వీడియోస్ వచ్చేవి. తాలిబానీలు ఇలా అని అలా అని కళ్ళల్లో నీళ్ళు వచ్చేలాగా మూవీస్ తీసేవారు. ఆ మూవీస్ కూడా తెల్లోళ్ళే తీసేవారు. ఇలాంటి ప్రాపగెండా మూవీస్ ఎందుకు తీసేవారు అంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా మరియు నాటో ఆర్మీ చేస్తున్న దౌర్జన్యాన్ని డైవర్ట్ చేయడానికి ప్రాపగెండా మూవీస్ తీసేవారు. అండ్ ఈ డాక్యుమెంటరీస్ అండ్ మూవీస్కు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చేవి. 2021 తర్వాత ఎందుకని తాలిబాన్ గురించి మూవీస్ రావడం లేదు అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా, నాటో దేశాలు లేవు కాబట్టి రావడం లేదు. తన ఇంట్రెస్ట్ కోసం, తమ దేశ హితం కోసం వెస్టర్న్ దేశాలు ఏమైనా చేస్తాయి. తమ అవసరం లేనప్పుడు ఎవరిని పట్టించుకోవు. అందుకే జయశంకర్ గారు ఒక మాట ఎప్పుడూ అంటూ ఉంటారు, యూరోప్ ప్రాబ్లమ్స్ ఈజ్ వరల్డ్ ప్రాబ్లం బట్ వరల్డ్స్ ప్రాబ్లం ఈజ్ నాట్ యూరోప్ ప్రాబ్లమ్స్ అని. యూరోప్ ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసే సమయంలో ప్రపంచ దేశాలకు తాలిబాన్ను బ్యాడ్గా చూపిస్తూ సింపతి వీడియోస్ తీసేవారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో యూరోప్ ఆర్మీ లేదు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ నాశనమైన యూరోప్ మీడియా లెక్క చేయదు. ఆ సమయంలో తాలిబాన్కు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ ఆడియన్స్లో ద్వేషాన్ని నింపడానికి మలాలాను ఒక పావులాగా వెస్టర్న్ మీడియా వాడుకుంది. 2011లో మలాలా లైఫ్ స్ట్రగుల్ మీద డాక్యుమెంటరీ మూవీ అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఈ డాక్యుమెంటరీ తర్వాత మలాలా హీరో అయింది. ఈమెకు ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ అవార్డు ఇచ్చారు. ఈమె ఇంటర్వ్యూ కోసం ప్రింట్ మరియు టెలివిజన్ మీడియా క్యూ కట్టేది. ఈమె ఇంటర్వ్యూస్లో తాలిబాన్ గురించి నెగిటివ్గా ప్రచారం చేసేది. దీంతో అందరూ అమెరికా, నాటో దేశాలు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో చొరబడి ఇంటర్నేషనల్ లాకు విరుద్ధంగా యుద్ధం చేస్తున్న విషయం మర్చిపోయి తాలిబాన్ పైన పడ్డారు. అందరి అటెన్షన్ మొత్తం తాలిబాన్ అమ్మాయిలను అణిచివేస్తుంది, అమ్మాయిల హక్కులను లాక్కుంటుంది అనే దాని మీద పడింది. తాలిబాన్లకు కోపం వచ్చింది. ఈ అమ్మాయి ఎవరు, మా గురించి చెడుగా ప్రచారం చేస్తోంది అని తాలిబాన్కు మలాలా టార్గెట్ అయింది. 9th October 2012లో తన ఊరైన స్వాట్ డిస్టిక్లో మలాలా బస్సులో వెళ్తుండగా ఈమె పైన ఒక తాలిబాన్ కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఈమె హెడ్ మీద తగిలింది. ఈమె స్పృహ కోల్పోయింది. మలాలాను రావల్పిండి హాస్పిటల్లో చేర్పించారు. ఈమె ఇంజురీ నుండి తేరుకున్న తర్వాత ఈమెను యూకేలో షిఫ్ట్ చేశారు. లడ్డు దొరికినట్లు వెస్టర్న్ దేశాలకు మలాలా ఇష్యూ దొరికింది. మలాలాకు నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు ఇచ్చారు. 2020 వరకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేస్తున్నంత వరకు ఈమెకు తాలిబాన్కు వ్యతిరేకంగా టార్గెట్ చేసి పనిచ్చారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రూల్ ఉంది. ఇప్పుడెందుకు మలాలా మాట్లాడదు? ఇప్పుడెందుకు మలాలా తాలిబాన్ రాజ్యంలో ప్రజలు అణిచివేయబడుతున్నారు అని ట్వీట్స్ పెట్టదు? ఎందుకు తాలిబాన్ గురించి షార్ట్ ఫిల్మ్స్ కానీ డాక్యుమెంటరీస్ కానీ రావడం లేదు? ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా చేయాల్సిన పనంతా చేసి ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్ళిపోయింది కాబట్టి. యాక్చువల్లీ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేయడానికి ఒసామా బిన్ ముఖ్య కారణం కాదు. ఆఫ్ఘనిస్తాన్ న్యాచురల్ రిసోర్సెస్ను దొబ్బేయాలి అని చూశారు. తాలిబానీలు తెలివైన వారు కాబట్టి కొండ లోయల్లో దాక్కొని అమెరికా సైనికులకు చెమటలు పట్టించారు. దీంతో అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ను ఎక్స్ట్రాక్ట్ చేయలేమో అని అర్థమైంది. దాంతో అమెరికా ఏం చేసింది, తమ యొక్క న్యూ వెపన్స్ను టెస్ట్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ను టెస్టింగ్ సైట్గా మార్చుకుంది. ఎంత జురుకోవాలో అంత జురుకొని ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్ళిపోయింది. మలాలా మొన్నటి వరకు కాశ్మీర్ మీద పడి ఏడ్చేది. ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, ఇప్పుడు ఈమె కాశ్మీర్ మీద పడింది. కాశ్మీర్ ప్రజలను ఇండియన్ ఆర్మీ అణిచివేస్తోంది అని ట్వీట్స్ పెట్టేది.
కాశ్మీరీ అమ్మాయిలు ఎగ్జామ్స్ రాయకుండా ఇండియా కర్ఫ్యూ విధించింది, ఇండియాలో ఇంటర్నెట్ లేదు అని రెచ్చగొట్టే విధంగా ట్వీట్స్ పెట్టేది. ఈమె ట్వీట్స్కు ఇంటర్నేషనల్ ప్రజలు రెస్పాండ్ అయ్యేవారు. ఈమె ఇండియన్ ఆర్మీను నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేది. మలాలా ఫస్ట్గా చేయాల్సిన పని తమ దేశంలో ఉన్న చెత్త గురించి మాట్లాడడం. దాన్ని మానేసి కాశ్మీర్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ పాకిస్తాన్లో స్వేచ్ఛ ఉందా? పాకిస్తాన్లో డెమోక్రసీ ఉందా? పాకిస్తాన్లో కేవలం 48% అమ్మాయిలు మాత్రమే స్కూల్స్కి వెళ్తారు. అదే ఇండియాలో 91% వెళ్తారు. ఇండియాలో ఉమెన్ లిటరసీ రేట్ 92%. పాకిస్తాన్లో ఉమెన్ ఆంట్రప్రినర్స్ యొక్క పర్సంటేజ్ కేవలం 1%. అదే ఇండియాలో 20% ఉమెన్ ఆంట్రప్రినర్స్ ఉన్నారు. యానామీర్ లాంటి అమ్మాయిలకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇండియాలో ఉంది. పాకిస్తాన్లో ఒక అమ్మాయికైనా మాట్లాడే హక్కు ఉందా? ఈ మలాలా అనే వ్యక్తి ప్రస్తుతం యూకేలో ఉంది. ఈమె పని కాశ్మీర్ పైన పడి ఏడవడం, విషాన్ని చిమ్మడం. మలాలా పైన ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్న సానుభూతి, సింపతిను యానామీర్ 2 నిమిషాల స్పీచ్లో చర్మగీతం పాడి ఎత్తి అవతల వేసింది. 29 ఏళ్ల యానామీర్ అనంతనాగ్ కాశ్మీర్లో జన్మించారు. యానామీర్ ద రియల్ కాశ్మీర్ న్యూస్కు ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్నారు. మలాలా లాగా కాకుండా యానామీర్ ముంబై యూనివర్సిటీలో జర్నలిజం డిగ్రీ చదువుకున్నారు. ఈమె యొక్క పర్సనల్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనకు అనవసరం, ఎందుకంటే ఈమె తన యొక్క పర్సనల్ డీటెయిల్స్ను ఎక్కడ రివీల్ చేయలేదు. ఈమె పర్సనల్ డీటెయిల్స్ సీక్రెట్గానే ఉండాలి, ఎందుకంటే ఎదవల కళ్ళు మంచివి కావు కాబట్టి. ఇలాంటి వారిపైన దాడి జరిగే ప్రమాదం ఉంది కాబట్టి. యానామీర్ లాంటి వారు భారత్కు యాసెట్స్ లాంటి వారు. ఇలాంటి వ్యక్తులను భారత్ కాపాడుకోవాలి. అండ్ రాబోయే రోజుల్లో యానామీర్ జమ్మూ కాశ్మీర్కు చీఫ్ మినిస్టర్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.